ఇగో ఇంత మనం చెప్పినాక మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారు. హైకోర్టు జనరల్ ఓ రెడ్డి, తిరుపతి రెడ్డి. ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, అక్కడ ప్రజావాణి చైర్మన్ గా చిన్నప్పరెడ్డి. ఇంకా రెడ్డి ఉన్నాడు. హోం మంత్రిని కూడా ఓ రెడ్డిని చేయి, విద్యాశాఖ మంత్రిని కూడా ఓ రెడ్డిని చేయి. అదే ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఓ రెడ్డి ఉన్నాడు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఓ రెడ్డి ఉన్నాడు. నలుగురు రావులు ఉంటే ఓర్చుకోలేదు కానీ 40 మంది రెడ్డిల దగ్గర ఇప్పుడు బానిసలుగా ఉండుర్రి. నలుగురు రావులు పాలిస్తేనేమో కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అంటారు. ఇప్పుడు ఇదేంటిది మరి? కుల పాలన ఇది. చూడుర్రి ఇక 40 మంది. మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి. అబ్బా చక్కగా నవ్వుతాను. మా రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి నాకు చైర్మన్ గా వచ్చింది. నీకు దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డను పెట్టండి ఇక్కడ, ఒక బీసీ బిడ్డను పెట్టండి ఇక్కడ. పెట్టలేరు. ఇక ప్రజలారా మరొకసారి చెప్తున్నా, జర్నలిస్ట్ శంకర్ మీద కావచ్చు, చిలక ప్రవీణ్ మీద కావచ్చు, రానున్న రోజులలో సోషల్ మీడియా వేదికగా ఎవరి మీదనైనా దాడులు జరిగే అవకాశం ఉంటది. భయపడుతూ ఇంట్లో కూర్చోలేము, భయపడుతూ దుప్పటి కప్పుకొని పండుకోలేము. పోరాటం ముందుకే సాగుతుంది. ఆ పోరాటంలో ఎలా మమ్మల్ని మేము కాపాడుకోవాలో, ఎలాంటి వ్యూహాలు వేస్తూ ముందుకు సాగాలో మాకు కూడా తెలుసు. మరొకసారి మీ అందరినీ ఇక్కడ కామెంట్స్ చదువుదాం ఒకసారి. మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉన్నది, నా ఫోన్ నెంబర్ ఉన్నది. సాయం చేయాలనుకునే వాళ్ళు సాయం చేయండి. అదే విధంగా ఒక వేదిక ఏర్పాటు కోసం ముందుకు రావాలనుకునే వాళ్ళు కూడా మెసేజ్ చేయాలని మరొకసారి కోరుకుందాం. సుక్కా శ్రీనివాస్ గౌడ్, నిజం సీఎం సీట్ కన్నా కేసీఆర్ గొప్ప, 100% గొప్ప. తెలిసిన వాడిగా, రాజకీయం తెలిసిన వాడిగా, తెలంగాణ ప్రాంతం తత్వం తెలిసిన వాడిగా, ఒక విశ్లేషణ తెలిసిన వాడిగా చెప్పినా. అందుకే సీఎం సీట్ కన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ కేసీఆర్. అందుకే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని ఎవరు సీఎం అంటలేరు. ఆఖరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మనం మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు అన్నారు. అయిపోయా, వాళ్ళే గుర్తిస్తలేరు. ఎవరు గుర్తిస్తాడు ఆయన? కాబట్టి సీఎం సీట్ కంటే కొన్ని రేట్లు గొప్ప. మల్లన్న పేరు ఇప్పటి వరకు 1000 సార్లు పలికిండి చిలక ప్రవీణ్ గారు. 1000 సార్లు కాదు, ఇంకొక 1,00,000 సార్లు పలుకుతా. దొంగల గురించి చెప్తారు, మనుషుల గురించి చెప్తారు, పోలీసుల గురించి చెప్తారు, లాయర్ల గురించి చెప్తారు. వాడు దొంగ కాబట్టి 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్తాను. నీకు వచ్చిన బాధ ఏమున్నది? వాడు పాదయాత్ర అని ఏషంగతి 30 మందిని మమ్మల్ని ముంచినప్పుడు వాని పేరు చెప్పకపోతే ఎవరి పేరు చెప్తారు? రాంబాబు బాలేపోయినా ఎందుకు బాధ వస్తుందో పాపం, వాని ఫ్యాన్ ఉన్నట్టున్నాడు. వాని పేరు చెప్పకపోతే ఏం చెప్తాడు? మంత్రి పదవులు తీసుకోలేదా చిలక వైఎస్ఆర్ హయాంలో? ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. మరి అప్పుడు పొత్తు పెట్టుకున్నారా? పొత్తు పెట్టుకోలేదా? టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోటీ చేయలేదా? మరి పొత్తులో భాగంగా మంత్రి పదవులు ఇయ్యారా మిత్రమా? ఈ మాత్రం తెలియకపోతే ఎందుకు కామెంట్ పెట్టినా అర్థమైతలేదు. అంటే వాళ్ళు పొత్తు పెట్టుకోకుండానే మంత్రి పదవులు తీసుకున్నారు అనుకుంటున్నావా? టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పెట్టుకున్నది పొత్తు, కాంగ్రెస్ తోటి పెట్టుకున్నది. అది తెలియదా? అందరికి తెలిసిందేనే. నేను ఏమంటానా, రాజకీయ పార్టీ అన్నాక తమ ప్రయోజనాల కోసం, తమ పార్టీ కోసం ఏ విధంగా అక్కడికి వస్తే ఆ విధంగా పొత్తులు పెట్టుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? ఇది నీకు తెలియదేమో, నిద్రపోయినట్టున్నదేమో. అప్పుడు వైఎస్ఆర్ తోటి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నాకనే వైఎస్ఆర్ ఈ పార్టీ నుండి 11-12 మంది ఎమ్మెల్యేలను కొనేసింది ఆ రోజు. ఈ మాత్రం తెలియకపోతే ఎట్లా? 70 కేసులు పెట్టినా వెరవని దమ్ము ఉన్న జర్నలిస్ట్ మళ్ళా వాడు కాంగ్రెస్ కార్యకర్తరా ఆయన? మళ్ళీ వాడిని జర్నలిస్ట్ అంటారు. చెప్పందుకొని చంపాలి ఇటువంటి విధవాలను. వాడు కాంగ్రెస్ నాయకుర్రా, వాడు కాంగ్రెస్ ప్రచార కన్వీనర్, రాష్ట్ర ప్రచార కన్వీనర్. వాడు బీజేపీ కండువ కప్పుకున్నాడు. వాడిని ఎట్లా జర్నలిస్ట్ అంటారు రా సన్యాసులారా? మళ్ళీ ఇటువంటి విధవాల వాళ్ళనే నిజాలు తెలవకుండా పోయేది. వాడు జర్నలిస్టా? 70 కేసులు ఎందుకు పెట్టినా సైబర్ క్రైమ్ ఒకసారి నా ఫోటోను మా ఇంట్లో ఫోటో వేసి ఎక్కడికో పోయిందంటే కేసులు పెట్టకపోతే ఏం పెడతావురా? లేదా నేనేమన్నా మైనర్ బాలున్నా? నేను ఎక్కడికైనా పోవచ్చు, ఏదైనా పడుకోవచ్చు. నన్ను బ్లాక్మెయిలింగ్ చేద్దాం చూస్తారా? నా ఫోటోలు, మా బంధువుల ఫోటోలు, మా ఇంట్లో ఫోటోలు, మా అమ్మ ఫోటోలు అందరి మార్పింగ్ చేసి చేసుడు ఏడుకోపోయింది అనుడు. ఇది బ్లాక్మెయిలింగ్ కాదురా?
ఇప్పుడు మల్లిగాని భార్య మల్లిగాడు ఉన్నాడు, ఆ ఫోటో ఇటు బ్లర్ చేసి అక్కడ వేరే మనిషిని పెట్టి ఇగో మల్లిగాడు ఎడికో పోయిందంటే అది బ్లాక్ మెయిలింగ్ చేసినట్టు కాదా? దాంట్లో నిజాలు ఉంటే నువ్వు వేసి చూపెట్టి ఎక్కడ తప్పు చేసిందో అప్పుడు చెప్పాలి. అవును, ఒక వ్యక్తి అంగీకారంతో ఎక్కడికి పోతే వీనికే నొప్పి అంటే వీళ్ళు ఇంట్లో తీసుకోపోలేదన్న బాధ కావచ్చు వానికి. అప్పుడు నా ఇష్టం ఉంటుంది, ఇంకో అమ్మాయికి ఇష్టం ఉంటుంది, మా ఇద్దరికి లవ్ కుదురుతుంది, మేమిద్దరం ప్రేమలు ఉండొచ్చు, ఈ ఏడికన్నా తిరగచ్చు, ఏ సినిమా కన్నా పోవచ్చు. వీనికి వచ్చిన బాధ ఏందో అర్థం కాలే. కొంపదీసి నువ్వు వాళ్ళని ఇద్దాం అనుకున్నావు ఏంది మరి? మీ ఇంట్లో వాళ్ళని ఇస్తే నాకు బావ అవుతాడు, నాకు గొంతునే శిల్కప్రాయానికి గొంతునే, ఇద్దరం మాట్లాడుకోవచ్చు అనుకున్నావా? మరి ఆ ముచ్చట ఏదైనా చెప్తే మంచిగా ఉండు కాదు. అప్పుడే చెప్పందుకొని కొడతా గాడిది. ఇంకా బ్లాక్ మెయిలింగ్ చేసి భయపెట్టాలని చూసి అవమానించాలని చూసి ఎన్ని చేసినావురా నువ్వు? నిన్న అరా నిన్ను వదిలిపెట్టేది. ఇక ఇది మొత్తానికైతే బాగాలేవు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అది తప్పక బయటపడుతుంది. 100% పార్లమెంట్ ఎలక్షన్ లో మోసపోవద్దని, పార్లమెంట్ ఎలక్షన్ లో గుణపాఠం చెప్పాలి ప్రభుత్వానికని మరొకసారి మీ అందరికీ వినయంగా నమస్కరిస్తూ చెప్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. ప్రజలారా తప్పకుండా మన మార్నింగ్ న్యూస్ ని షేర్ చేయండి.